వాటర్లో ఉన్నా సరే. ఇదిగోండి ఇక్కడ చూడండి చేప ఎలా ఎగురుతుందో. ఇప్పుడు చూడండి, నేను ఇందాక స్టెప్స్ చూపించాను కదా, ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇటే ఎక్కి వెళ్ళాలి. అండ్ అక్కడ చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా వెళ్తుంది. నా వెనకమాల చెట్టు ఉంది కదా, అది ఆల్మోస్ట్ ఒక 200 years బ్యాక్ చెట్టు అనుకుంటా. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఒకసారి నేను దాని దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఇదే అనమాట మన బైక్. చూసారు కదా, ఇప్పుడు దాకా మనం చాలా అడ్వెంచర్స్ అయితే చేసాం ఈ బైక్లో. సో నా ముందే ఉందన్నమాట వాటర్ ఫాల్స్. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. మనమైతే సేఫ్ సైడ్ చూసుకొని ఒక చోట కూర్చున్నాం అనమాట. ఇప్పుడైతే మనం అదిగోండి అక్కడ ఆ రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి దాకా అయితే వెళ్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వచ్చేసరికి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. అండ్ అది వచ్చేసరికి జహీరాబాద్లో లొకేట్ అయి ఉందనమాట. అండ్ మనకి ఇక్కడ నుంచి 110 kilometers అయితే ఉంది. అరౌండ్ నేను అక్కడికి వెళ్ళేసరికి 130 అలా అవుతుంది. అండ్ ఎండ కూడా ఫుల్గా ఉంది. మనకేంటంటే ఎండ ఉన్న బాధే, వాన ఉన్న బాధే. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే మనకి ట్రావెలింగ్కి బాగా ఉండిద్దని అనుకుంటాను. ఫస్ట్ అయితే నా వెనకమాల ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ని చూపిస్తాను. మీరు వచ్చేసరికి ఒకసారి చూసేయండి ఆ టెంపుల్ని కూడా. ఇక్కడ కనిపిస్తున్న హనుమాన్ హైట్ వచ్చేసరికి 52 feet అంట. చూసారా, పక్కనే టెంపుల్ కూడా ఉంది ఇక్కడైతే. అక్కడ హనుమాన్ టెంపుల్ చూసుకున్న తర్వాత పక్కన కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గర కూడా వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు టెంపుల్ అయితే ఓపెన్లో లేదు. ఇక్కడ నా వెనకమాల చెట్టు ఉంది కదా, అది ఆల్మోస్ట్ ఒక 200 years బ్యాక్ చెట్టు అనుకుంటా. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఒకసారి నేను దాని దగ్గర నుంచి చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఎక్కువ జనాలు ఎవరు లేరు. అండ్ టెంపుల్ కూడా ఓపెన్లో లేదు. మామూలుగా అయితే ఇక్కడ జాతర జరిగిద్ది అనమాట. జాతర జరిగినప్పుడు అయితే కొన్ని వేలాది మంది భక్తులు అయితే వస్తారు. అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ సరౌండింగ్స్లో. ఈ సరౌండింగ్స్ టెంపుల్ పక్కన అయితే పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు మొత్తం ఖాళీ చేసేసి అక్కడ మామూలుగా టెంట్లు వేసేసి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు అయితే చేస్తారనమాట. చూడండి ఈ టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది. అండ్ ఈ టెంపుల్ లొకేషన్ కింద పిన్ చేస్తాను. మీకు కావాలనుకుంటే ఒకసారి ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేసుకోండి మీరు కూడా. ఇక్కడ చూడండి చెట్టు కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో చెట్టు అయితే ఇక్కడ. అండ్ ఈరోజు వచ్చేసరికి టెంపుల్ ఇంకా ఓపెన్ చేయాల, ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా. ఇక్కడ చూశారు కదా సీతారాములు అండ్ ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి సరౌండింగ్స్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది సరౌండింగ్స్ మొత్తం. ఇక్కడ జాతర జరిగినప్పుడు మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఈ ఏరియా. ఇక్కడ హైవే మీద నుంచి వెళ్తుంటే నాకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా అయితే కనిపించింది. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వేలో నుంచి వెళ్ళాలి. మనం ఎక్కడ దాకా అయితే వెళ్తుందో బండి అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే అక్కడ దాకా అయితే వెళ్దాము. చూడండి మేమైతే చాలా లోపలికి అయితే వచ్చామన్నమాట. నా వెనకమాలే ఉంది ఆ వాటర్ ఫాల్స్ టైపు. నేనైతే దాన్ని చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తాను, చూసేయండి. అండ్ చూసారు కదా మీకు అటు నా బ్యాక్ సైడ్లో ఇందాక కనిపించింది కదా, అది వచ్చేసరికి హైవే అనమాట. నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూడండి. అది వచ్చేసరికి జహీరాబాద్ వెళ్ళే హైవే. అండ్ ఆ హైవే నుంచి కొంచెం వెళ్తుంటే మనకు ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆ వాటర్ ఫాల్స్ లాగా అయితే కనిపించింది. అందుకని చెప్పేసి అక్కడికైతే వచ్చేసాను. నేను ఇప్పుడు వ్యూ అయితే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది, మిస్ అవ్వకండి అసలు మాత్రం. ఇక్కడ చూసారు కదా మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి. అంటే మనం లోపలికి అయితే వచ్చాం అనమాట. అందుకని ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ బర్రెలు అయితే ఉన్నాయి మనకి. అండ్ అక్కడ మీకు చూసారు కదా స్టెప్స్ మీద నుంచి వాటర్ అయితే పడుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి మీరు, ఇదంతా ఒక కాలువ. ఈ కాలువ దగ్గర నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. మనకేదో మన ప్రతి వీడియోలో ఫిషింగ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు మనకి. చూసారు కదా ఇప్పుడు మనం అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మీరు వెయిట్ చేయండి. అదంటే అక్కడ నుంచి చూడండి ఇంకొక ఏదో వేలో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. అది కూడా మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీరు. ఇప్పుడు చూడండి నేను ఇందాక స్టెప్స్ చూపించాను కదా, ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇటే ఎక్కి వెళ్ళాలి. అండ్ వే అయితే చూడండి కొంచెం డేంజరస్గానే ఉంది. అంటే మార్నింగ్ కాబట్టి మనకేం ప్రాబ్లం లేదులే, మనమైతే వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ ఈ వేలో నుంచి పైకి అయితే వెళ్ళాలి. అండ్ ఇది కూడా వే వీళ్ళు చేసుకున్నట్టున్నారు ఫిషింగ్ కోసం అని చెప్పేసి. ఓ అమ్మ చూడండి అసలు మొత్తం ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇది మొత్తం కాలవే. అండ్ ఇక్కడ నుంచి ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏదో టెంపుల్ కూడా ఉన్నట్టుంది మేబీ. ఇక్కడ చూడండి పెద్ద చెట్టు. అండ్ ఇక్కడ ఏదో టెంపుల్ లాంటిది చిన్నది ఏదో పెట్టారు. అదిగోండి అక్కడ కాలువ. అండ్ ఇక్కడ ఈ వ్యూలో చూడండి ఇప్పుడు మనం అటు ఎట్లా వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు యాక్చువల్గా మనం డ్యామ్ పైన అయితే ఉన్నాం. చూడండి ఒకసారి
ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి అక్కడ దాకా వెళ్ళడానికి. మరి ఇక్కడైతే చూడండి మీకు ఇక్కడ డ్యామ్ అయితే కనిపిస్తుంది కదా, గేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ రావడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ నుంచి టాప్ వ్యూలో నుంచి చూడండి వాటర్ అంత ఫోర్స్గా వస్తున్నాయి, మీకు అర్థమవుతుంది. అండ్ అటు నుంచి కూడా రావచ్చు, మనకు అటు నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఈ స్టెప్స్ మీద నుంచి దిగి అటైతే వెళ్దాం. అండ్ ఇక్కడ చూడండి ఒక బాబాయ్ ఫిషింగ్ అయితే చేస్తున్నాడు. చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనం అయితే దిగి వచ్చాము. అండ్ ఇక్కడంతా చూసారు కదా వాటర్ ఎలా ఉన్నాయో. అండ్ అక్కడ కూడా కొన్ని గేట్లు అయితే ఉన్నాయి, చూడండి ఎలా ఉంది. అండ్ అక్కడ చూడండి వాటర్ ఫ్లో అయితే ఎలా వెళ్తుందో చూసారు కదా, చాలా ఫోర్స్గా అయితే వెళ్తుంది ఫ్లో. మనం అయితే అక్కడ కనిపిస్తున్న అది ఉంది కదా, దాని దగ్గరికి అయితే వెళ్దాం, ఆ స్టెప్స్ దగ్గరికి. చూడండి అక్కడ చూసారు కదా, ఇది చాలా లోతు ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అసలు చాలా డేంజరస్ ప్లేస్, ఎవడో రాకూడదు అక్కడికి. మనకంటే సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పి మనం వచ్చాం. అదండి మీకు అక్కడ కనిపిస్తుంది ఏమన్నా రోడ్వే. ఇదంతా సరే వచ్చేసరికి వాటర్ చూసారు కదా, ఇదంతా ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ. చూసారు కదా, మనం ఆల్మోస్ట్ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా పెద్దగా ఉందన్నమాట ఈ కాలువ అయితే. అండ్ ఇక్కడికి ఎవరు రిస్క్ చేస్తే ఇక్కడ వరకు అయితే రావద్దు. నేను చేసే ప్రతి ఒక్క వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను చాలా సేఫ్టీగా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అయితే దిగుతాను. అంటే వాటర్ని టచ్ చేయడం, వాటర్లో దిగి స్నానాలు చేయడం అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర. జస్ట్ అక్కడ దాకా వచ్చామా, మనకి ఎంతవరకు చూసుకుంటే బాగుంటుందో అంతవరకు చూసుకొని అయితే మనం అక్కడ నుంచి వెళ్ళిపోతాము. సో నేను పెట్టే ఈ ప్లేసులు మీకు ఎవరికైనా నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి. అంతేగాని మీరు సాహసాలు చేసి ఇక్కడ వరకు రావద్దు. ఒకవేళ మీకు వెళ్ళాలనుకుంటే కనుక మనకు వాటర్ పార్క్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. అవి అయితే చాలా సేఫ్ సైడ్. ఇలాంటి కాలువల దగ్గర మంచి గజ ఈతగాళ్ళే రండి. ఎవరు పడితే వాళ్ళు వస్తే మాత్రం చెప్పాలి తప్పవు. నాకంటే ఈత రాదు, అందుకని నేను అసలు వాటర్లో కూడా దిగను. ఈత వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డేంజరే, ఎవడైతే రావద్దు. ఒక్కసారి ఓవరాల్గా లుక్ వేసుకోండి. మీకు ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కాలువ, అది చూస్తుంటే మనకి చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కాలువల్లో బోట్లు వేసుకొని కొన్ని ఫైట్ సీన్లు అలాంటివి ఉంటాయి. అలాంటి సీన్లు నాకు గుర్తొస్తున్నాయి ఇక్కడ ఈ చెట్లని కాలువని చూస్తుంటే. చూసారు కదా ఎంత బాగుందో. అంటే ఈ కాలువ ఇలా క్రాస్ అవ్వకుండా వచ్చి ఈ స్టెప్స్ మీద నుంచి ఇటైతే వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయో. అంటే ఇప్పుడు బాగా వానలు పడినాయి కాబట్టి ఈ ఫోర్స్ అనమాట. చూడండి అక్కడ కూడా అంటే ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా, చేపలు పడుతున్నారు. చూడండి అక్కడ లాంగ్లో ఒక చేప చచ్చిపోయింది పాపం, చచ్చిపోయి వెళ్ళిపోతున్నా వాటర్లో కొట్టుకుంటా. వాటర్లో ఉన్నా సరే ఇదిగోండి ఇక్కడ చూడండి చేప ఎలా ఎగురుతుందో. చేపలు ఎగురుతున్నాయి ఇక్కడ ఫోర్స్గా. అక్కడైతే చూడండి మీకు ఆ గేట్లలో నుంచి వస్తున్న వాటర్లోంచి చేపలు అయితే జంప్ అవుతున్నాయి. అక్కడ జంప్ అవుతా అయితే వస్తున్నాయి. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను, మళ్ళీ కనిపించిద్దామో. చూడండి ఇందాకైతే కనిపించింది, చాలా హైట్ ఎగురుతున్నాయి అవి కూడా. అండ్ అక్కడ ఒక కొంగ ఉంది చూడండి చేపలను పట్టుకోవడానికి రెడీగా, అది ఎదుగుతుంది. ఏది చిత్తా దేన్ని పట్టుకుందామని చెప్పి. చూసారు కదా మళ్ళీ జంప్ చేసినట్టుంది ఫిష్. కనిపించిందా మీకు? చూడండి ఇక్కడైతే ఎలా జంప్ చేస్తున్నాయి ఫిషెస్. ఇదిగోండి ఇదైతే మనకి రోడ్డు మీద నుంచి, మనకి హైవే మీద నుంచి కనిపించే వ్యూ అనమాట. యాక్చువల్గా ఇలా వెళ్తా ఈ వ్యూ చూసి మేము లోపలికి అయితే వెళ్ళాము. చూసారు కదా మనం అక్కడ దాకా వెళ్ళి అయితే వచ్చాము. ఇప్పుడు మనం అయితే ఫైనల్గా జహీరాబాద్ అయితే వచ్చేసాం అనమాట. మనం ఇప్పుడు ఎత్తిపోతుల దగ్గరికి వెళ్తున్నాం కదా. నాకు ఇక్కడ వెనకమాల ఒక క్లాత్ షాప్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ ఆగాను. 50 రూపీస్ 100 రూపీస్ అని పెట్టుంటే వాటర్లో ఒకవేళ దిగాలంటే మనకు కావాలి కదా అని చెప్పేసి ఒక 2 షాట్లు అయితే తీసుకున్నా. కాకపోతే షార్ట్ వచ్చేసరికి 110 రూపీస్ అయితే పడింది. అసలు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అసలు నేను వాటర్లో దిగుతానో లేదో నాకు తెలియదు. కానీ మొత్తానికి నేనైతే జహీరాబాద్ వచ్చి ఒక షార్ట్ అయితే కొనుక్కున్నాను. నేనైతే అక్కడ షార్ట్లు కొన్న తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉందిలే అని చెప్పేసి, అంటే మీరు 21 కిలోమీటర్స్ ఉంది కదా, ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ ఒక 2 అవుతుంది.
ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ డాబా అనమాట. ఫ్రెండ్స్ డాబా కనబడితే నేను ఇక్కడ ఆగాను. ఇక్కడ లంచ్ చేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాము. చూసారు కదా మీకు ఎదురైతే ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇక్కడ మత్స్యపానం నాట్ అలౌడ్ అంట. చూడండి అక్కడ కట్ల పొయ్యి మీద వండుతున్నారు అంతా. ఇక్కడ చాలా కట్లు ఉన్నాయి ఇక్కడ బయట. ఇక్కడ చూడండి చెట్ల కింద డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో మనం అయితే ఇక్కడ ఏదో ఒక చెట్టు కింద కూర్చొని అయితే ఇప్పుడు లంచ్ అయితే చేద్దాం. అసలు ఇక్కడ ఏం వెరైటీలు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే. చూసారు కదా మనం అయితే ఇక్కడ అయితే వచ్చేసరికి బయట వేప చెట్టు కింద అయితే కూర్చొని ఉన్నాము. అండ్ ఇక్కడ ఏమున్న వెరైటీలు అయితే చూద్దాం. ఫుల్గా తినేసి అయితే వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసరికి ఈ రోటీ స్పెషల్ అనమాట. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ ఉంది. మనం అయితే యాజ్ యూజువల్గా చికెన్ కర్రీ తీసుకున్నాం. అండ్ రైస్ కూడా తీసుకున్నాం దాంతోపాటు వైట్ రైస్. ఇలా కొంచెం రోటీ మొక్క తీసుకొని అలా చికెన్ గ్రేవీలో అలా ముంచి అలా తినేసాం అనమాట. బాగానే ఉంది ఈ టేస్ట్. ఫైనల్గా అయితే మా లంచ్ అయితే అయిపోయింది. 2 రోటీలు అండ్ వైట్ రైస్ చికెన్ కర్రీ అయితే తిన్నాను, చూపించాను కదా. అండ్ రోటీల్లోకి ఆ చికెన్ కర్రీ అయితే బాగానే ఉంది కానీ రైస్లోకి కొంచెం ఏదో తేడాగా ఉంది. బట్ ఓవరాల్గా ఓకే. ఒక 10కి ఒక 6 ఇవ్వచ్చు అనమాట రేటింగ్. చూసారు కదా నేను వెనకమాల ఉన్నది అక్కడే అనమాట మనం అయితే ఇప్పుడు లంచ్ చేసింది. ఇప్పుడు నా ముందైతే ఒక ఎక్సలెంట్ వ్యూ అయితే ఉందన్నమాట. ఆ వ్యూ చూపిస్తాను చూడండి. అంటే యాక్చువల్గా నా ఫోన్ క్యామ్కి అది సూట్ అవ్వట్లేదు కానీ అంటే అంత కనిపించట్లేదు. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అసలు వివరించడానికి అయితే నాకు రావట్లేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది. కనిపించినంత వరకు అయితే నేను చూపిస్తాను. మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. అసలు చాలా బాగుంటుంది. ఒకసారి నేను ఫోన్ తిప్పుతాను చూడండి. మీకు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా? అంటే యాక్చువల్గా మీకు నార్మల్గా ప్లెయిన్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే ఇది ఒక లోయ అనమాట. లోయలాగా ఉంది. అండ్ అక్కడ కొండ మీద ఇల్లు కూడా ఉన్నాయి. అవి కొంచెం నేను జూమ్ చేసి తీయడానికి అయితే ట్రై చేస్తాను. చూడండి ఇదిగో చూడండి మీకు లాంగ్లో అక్కడ ఇల్లు కూడా కనిపిస్తున్నాయి కదా. అవి కొండ మీద ఉన్నట్టు ఉన్నాయి అన్నమాట ఇల్లు. అండ్ ఇక్కడ చూడండి అసలు చుట్టుపక్కల ప్రాంతంలో అసలు ఎవ్వడూ లేడు. అంతా ఖాళీగా ఉంది. చూసారు కదా రోడ్డు మాత్రం అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదిగోండి ఇదే అనమాట మన బైకు. చూసారు కదా ఇప్పుడు దాకా మనం చాలా అడ్వెంచర్స్ అయితే చేసాం ఈ బైక్లో. ఇక మీద కూడా చేస్తూనే ఉంటాము. చూడండి మనం వాడేది అపాచీ RTR 160 అనమాట. అండ్ దీంట్లో ఇది స్పెషల్ ఎడిషన్. అండ్ ఇది నేను ఒక 2 ఇయర్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. దీని గురించి కూడా ఒక చిన్న రివ్యూ టైప్లో అయితే చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఉండదు, నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను దీని గురించి. బైక్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసేయండి మనం వెళ్ళాలనుకున్న వాటర్ ఫాల్స్కి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి సరౌండింగ్స్లోనే ఉన్నాము. అంటే ఇక్కడ నేను ఉన్న దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ అరౌండ్ అలా ఉందన్నమాట. ఒక్కసారి అయితే మీరు చూడండి నా చుట్టూతో అయితే అసలు ఎంత మొత్తం చెట్లే అనమాట. చెట్లు, కొండలు అండ్ పొలాలు. అసలు వ్యూ పాయింట్ మాత్రం అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఏంటంటే ఇదంతా మంచి రోడ్డుగా అయితే లేదు. అంటే చిన్న రోడ్డు, ఒక కారు ఒక ఆటో పట్టే అంత రోడ్డు. అండ్ ఇక్కడైతే కరెంటుకి సంబంధించిన కరెంట్ పోల్స్ కానీ అలాంటివి ఏం లేవు. లైట్స్ అంటే నైట్ టైం వస్తే కొంచెం కష్టం అవుతుంది. సో ఒకసారి ఈ ఏరియాకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసుకొని రండి. అండ్ అసలు వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు. ఇక్కడ చూడండి రోడ్డు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంతే ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉంటుంది. కొంచెం గతుకులుగా కొంచెం కత్తరగా ఉంది. ఈ రోడ్లో నైట్ టైము ట్రావెలింగ్ కొంచెం టఫ్ అవుతుంది. మార్నింగ్ టైము అంటే మనం ఈవినింగ్ 6 లోపు రిటర్న్ అయిపోవాలన్నమాట మనం ఎత్తిపోతల ప్రాజెక్ట్కి కనుక వస్తే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి. మనం అయితే ఫైనల్గా మనం రావాలనుకున్న వాటర్ ఫాల్స్కి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి దాని స్టార్టింగ్ పాయింట్ అనమాట. అండ్ అక్కడ మీకు లాంగ్లో ఒక కార్ కనిపిస్తుంది కదా, మనం అక్కడ దాకా అయితే వెళ్ళాలి. అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యూ. అయితే చూడండి చూపిస్తాను నేను. మనం అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. నా ముందే ఉందన్నమాట ఆ వాటర్ ఫాల్స్. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను. చూడండి అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నా ఎదురు కనిపిస్తుంది అసలు వాటర్ ఫాల్స్. అటొకటి ఇటొకటి 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది అయితే చూడటానికి. మీరు కూడా చూడండి ఇప్పుడు ఆ వ్యూ చూపిస్తాను మీకు. చూడండి చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఇదే అనమాట. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఇదే. అండ్ మనం కొంచెం దిగి ముందుకైతే వెళ్దాము. చూడండి ఇక్కడ అంటే యాక్చువల్గా ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయిలేండి. వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి అంత ఫోర్స్గా అయితే రావట్లే వాటర్. ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది ఫోర్స్ అనేది. అయ్యో జారిపోతుంది కాలు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి.
జారుకుంటూ వెళ్ళామంటే వాటర్లోకి ఇక డైరెక్ట్గా ఇక ఏముండదు. అండ్ అసలు చూడండి, అసలు అక్కడ చూడండి, అసలు ఇంకొక వాటర్ ఫాల్స్ అక్కడ స్టెప్స్ మీద నుంచి అయితే కిందకు వస్తుంది. చూడండి అసలు ఇక్కడ ఎంత బాగుందో వ్యూ అయితే, చూడటానికైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇటు చివర, అక్కడ దాకా అయితే మనం వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఇటు వచ్చేసరికి అరే ఇక్కడ కూడా ఒక చింటూగాడు ఉన్నాడే, మనం అక్కడికి వెళ్ళిన ఈ చింటూగాడు మాత్రం కామన్. చూడండి అసలు. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక లోయలాగా అయితే ఉంది, దాన్ని అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి అసలు ఎలా ఉంది వ్యూ పాయింట్ అయితే. అవతల వైపు నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. చూడండి ఇక్కడ ఈ రాళ్ళు గుట్టలు, ఈ వ్యూ పాయింట్ చూడండి. మన వెనకమాలే ఉన్నాయి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కొంచెం హైట్లో నుంచి అయితే వస్తుంది. అండ్ మనకి ఇటువైపు ఉంది చూడండి, ఇటువైపు అయితే కొంచెం కిందకైతే ఉందన్నమాట. అసలు చూడటానికైతే వ్యూ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనం వాటర్ దగ్గరకు అయితే వెళ్దాం కొంచెం. ఇప్పుడైతే మనం ఇదిగోండి ఈ వేలో నుంచి అయితే కొంచెం కిందకి వెళ్దాము. మా నర్సిగాడు ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయాడు, నేను అక్కడ వీడియోలు తీసుకుంటా ఇక్కడే ఉన్నాను. చూడండి ఈ రాళ్ళ మీద నుంచి అటు తన్నుకొని ఇటు తన్నుకొని అయితే మనం వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూశారు కదా ఎలా ఉందో ఎక్కడైతే వ్యూ. మా నడిచిగాడు అక్కడ దాకా ఎలా వెళ్ళాడు మరి, అక్కడికి వెళ్ళిపోయాడు ముందుకి. చూడండి అక్కడ ఎలా ఉందో. ఇక్కడైతే చూడండి మనం అయితే చాలా దగ్గరకు అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్లోటింగ్ అయితే ఎలా ఉందో, చాలా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. చూడండి ఇక్కడ ఎలా ఉందో. అండ్ అక్కడ అదిగోండి కొంతమంది వచ్చారు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా. చూశారు కదా నా బ్యాక్ సైడ్లో వ్యూ అయితే ఎలా ఉందో, అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందన్నమాట. నేను కొంచెం మెట్లని దూకేసి, అవి మెట్లు కాదులేండి రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, అవన్నీ దూకేసి అయితే కొంచెం దగ్గరికి అయితే వచ్చాను. యాక్చువల్గా అయితే ఇక్కడ వాటర్లో దిగుదాం అనుకున్నా కానీ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇక్కడ కూడా వాటర్లో అయితే దిగట్లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 3:34 అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి రోడ్లు కూడా సరిగ్గా లేవు కాబట్టి కొంచెం చీకటి పడక ముందే ఇక్కడ నుంచి తొందరగా అయితే బయటకు అయితే వెళ్ళాలి. యాక్చువల్గా అటు చూసారు కదా, అదేదో ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినట్టు చాలా మంది వచ్చారు, కొంతమంది అక్కడ. ఇప్పుడు చూడండి కొంచెం మనం ఆ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాము. చూడండి అయితే ఇక్కడ పక్కనే ఉన్నాయిలేండి, కొంచెం ఈజీ ఇక్కడ దాకా వెళ్ళడానికి. చూడండి ఇక్కడ ఎలా ఉందో. మనం దూక్కుంటా అయితే వెళ్ళాలి ఇక్కడ దాకా. చూడండి ఇక్కడ చిన్నగా పాచి బట్టి ఉన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ. ఎక్కడ చూడండి మనం ఇప్పుడు కొంచెం అవతలకి వెళ్దాం. చూడండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనం కాళ్ళు పెడదాం వాటర్లో, బాగుంటుంది. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉంది అసలు వ్యూ అయితే. మనమైతే సేఫ్ సైడ్ చూసుకొని ఒక చోట కూర్చున్నాం అనమాట. ఇక్కడ కాళ్ళు అయితే పెట్టి కాళ్ళు అయితే కడుగుతున్నాము. అసలు ఇక్కడ మామూలుగా లేదు, చల్లగా ఉంది. మామూలుగా ఇక్కడ వాటర్ ఫ్లో చూశారు కదా ఎంత ఫోర్స్గా అయితే వస్తుందో, చాలా బాగుంది ఇక్కడ అయితే వ్యూ. చూశారు కదా నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు వాటర్లో అయితే దిగాను అనమాట. కొంచెం జస్ట్ నార్మల్గా ఎక్కడ వరకు
మనకి ఇప్పుడే భయం వేస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఏదో బయటికి వెళ్దాం మనం. ఇప్పుడైతే మనం అదిగోండి అక్కడ ఆ రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి దాకా అయితే వెళ్దాము. ఇక్కడైతే వాటర్ ఫ్లో అయితే ఎక్కువ వస్తుంది. ఎక్కడ దిగితే కొట్టుకుపోతామేమో మనం. ఇదో ఇలా పోతే కొట్టుకుపోతామని చెప్పి మా ఫ్రెండ్ గారు అంటున్నాడు. ఇక్కడైతే చూడండి అసలు వాటర్ ఫ్లో అయితే ఎలా ఉందో. మనం ఆల్మోస్ట్ వాటర్లో దిగాం కూడా. అమ్మా ఇదిగోండి అక్కడ ఎక్కాం మనం. ఇప్పుడు నేను ఈ వాటర్లో పడేటట్టే ఉన్నా. అడిగి చేసి ఒక్క గుంట ఉందా, ఇదిగోండి ఇక్కడ గుంట ఉందంట. మా ఫ్రెండ్ గారు అయితే ఇదిగోండి అటు నుంచి వెళ్దామని అటు నుంచి వెళ్తున్నాడు. నేనైతే చూశారు కదా ఇక్కడికి వచ్చేసాను వాటర్ లోపలికి. అయితే మనం మీకు కూడా వచ్చి నా అలాగే ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే కనుక ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని గూగుల్లో కొట్టేయండి. ఒకప్పుడు అయితే వానలు పడినాయి కాబట్టి ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ఉంది. ఇప్పుడు అంత ఎక్కువ వాటర్ ఫ్లో లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. బట్ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తే బెటర్. ఇప్పుడు నేను అటు దాడదాం అనుకుంటున్నాను, మరి ఎలా ఉండిద్దో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే గడ్డి ఉంది అండ్ ఇక్కడ అంతా రాళ్ళు కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ గారు అయితే అక్కడ కుస్తీలు పడుతున్నాడు, నేనైతే ఇక్కడ నుంచి కుస్తీలు పడుతున్నాను. ఇక్కడంతా రాళ్ళు గీళ్ళు మొత్తం ఉన్నాయి. పడ్డా నీళ్ళల్లో పడలేదు వచ్చే చడి. అబ్బా ఇక్కడైతే కొంచెం డేంజరేనండి. ఎందుకంటే మీకు అక్కడ వాటర్ పైకి లెగుస్తున్నాయి కనిపిస్తున్నాయా ఎక్కువ హైట్ నుంచి. ఇదైతే కొంచెం డేంజర్గానే ఉంది. రాళ్ళు అయితే జారుతున్నాయి అనమాట ఇక్కడ. ఇప్పుడే మొత్తానికి ఫైనల్గా అదిగోండి అటు నుంచి అయితే ఇటు వచ్చేసా నేను. అటు నుంచి ఇటు దూకా. మా ఫ్రెండ్ గారు ఏమన్నా దూకి వెళ్ళిపోతున్నాడు ఎటు పడితే అటు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడైతే ఇంకొక వ్యూ పాయింట్ అయితే ఉంది. చూడండి ఇక్కడ వాటర్ చూడండి ఎలా వెళ్తున్నాయి. అసలు ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఇప్పుడు మనం అటు నుంచి క్రాస్ అయ్యి వచ్చాం ఆ వాటర్లో నుంచి. చూడండి ఎలా ఉందో. మళ్ళీ మన టాస్క్ దీన్ని దాటుకొని అవతలకి వెళ్ళటమే. ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బయటకు అయితే వచ్చేసాము. మనం అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోదాం. మనం ఇప్పుడు వచ్చేసరికి టౌన్లో ఉన్నామండి. మనం వచ్చేసరికి ఇప్పుడు పటాన్ చెరువులో ఉన్నాము. ఇక్కడ పటాన్ చెరువులో రోడ్డు సైడు ఇక్కడ పింక్ సాల్ట్ పెట్టి అమ్మేస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్ళలాగా ఉన్నాయి. ఒకసారి ఏంటో చూద్దామని చెప్పేసి వచ్చాను. అండ్ ఇక్కడ నల్లుప్పు కూడా అని రాశారు, బట్ నల్లుప్పు అయితే కనపడలేదు. మనకి పింక్ సాల్ట్ మాత్రమే కనిపించింది. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఫైనల్గా అయితే మనం పటాన్ చెరువు దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు. యాక్చువల్గా ఈరోజు కొంచెం లాంగ్ రైడ్ పడింది కాబట్టి ఎక్కువసేపు బండి మీద కూర్చోలేకపోతున్నాం. బాగా వాసిపోతుంది అనమాట కింద. చూశారు కదా ఈ జర్నీ ఎలా ఉందో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.